యా సో బ్రీదింగ్ అనేది లైఫ్ స్టార్ట్ అయినప్పుడు బ్రీదింగ్ ఉంటుంది, లైఫ్ ఎండ్ అయింది అనేది కూడా మనం బ్రీదింగ్ వల్లనే చెప్తాము. సో దిస్ బ్రీదింగ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద లైఫ్ ఫోర్స్. అంటే మనకు లైఫ్ ఉందా లేదా అని చెప్పడానికి బ్రీదింగ్ ని మనం అసెస్ చేస్తాము, అవునా? సో ఈ బ్రీదింగ్ కి యోగాలో ప్రాణాయామ అని పేరు పెట్టడం జరిగింది. సో ఈ ప్రాణాయామ, ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్, ఎనర్జీ, లైఫ్ ఫోర్స్. సో మనము బ్రీదింగ్ తో మన లైఫ్ ని ఛానలైజ్ చేస్తున్నామని అర్థం దీంట్లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బ్రీదింగ్ ఎలా ఉంటూ ఉంది మన కరెంట్ లైఫ్ స్టైల్లో కానీ, కరెంట్ లైఫ్ స్టైల్లో సెకండ్ మన బ్రీదింగ్ స్ట్రెస్ఫుల్ గా ఉండడము, హరీడ్ బరీడ్గా ఉండడము, హరిబరిగా ఉండడము, స్ట్రెస్ఫుల్ గా ఉండడం వల్ల అంటే ఈ బ్రీదింగ్ లోనే యాక్చువల్లీ ఎనర్జీ ఛానలైజ్ అవుతుంది అనమాట. ఎనర్జీ ఫ్లో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్రీద్ అంటే ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయట వేయడము, ఇది కాదు. దీని వల్ల ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి మన బాడీలో. ప్రాణాయామం వల్ల ఎనర్జీ ఛానల్స్ బాడీలో ఓపెన్ అవుతాయి. అయితే అది ఏంటి అని తెలుసుకుంటే, సో మనం ఎప్పుడైతే ఈ కంట్రోల్డ్ గా బ్రీదింగ్ చేయడం మొదలు పెడతామో అప్పుడు చాలా చాలా మనకు రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇది డైరెక్ట్లీనో ఇండైరెక్ట్లీనో ప్రాణాయామం ఈజ్ గోయింగ్ టు బిల్డ్ అవర్ మజిల్స్. మన మజిల్స్ ని డెవలప్ చేస్తుంది. ఎలా అనంటే ప్రాణాయామం చేసినప్పుడు, అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మనం చేసినప్పుడు మనకు ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది, ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సో ఇలా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది రిలాక్స్డ్ మజిల్స్ ద్వారా. సో ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో, ఎనర్జీ పెరుగుతుందో అప్పుడు త్రూ ద మజిల్స్ ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటికలీ మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్ మనం చేస్తూ ఉండే వర్కౌట్స్ కానీ, మనం చేస్తూ ఉండే పని ఇంకా ఎక్కువ దీంతో మనం చెయ్యగలము, ఎనర్జీతో చేయగలము. సో అలా మన ఎనర్జీ, మన వర్కౌట్స్ ని ఇంకా ఎక్కువ ఎనర్జీతో మనం చేయగలం ఎప్పుడైతే మనము ఇలా ప్రాణాయామం చేస్తామో. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద మూమెంట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ఎనర్జీ ఫ్లో ఇన్ ద బాడీ, రిలాక్సేషన్. ఇది కాకుండా మనము ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో ఇట్ ఇంక్రీజెస్ ద ఫ్లూయిడ్ ఇన్ ద టిష్యూస్. సో అది న్యూట్రియంట్స్, ఫ్లూయిడ్ అంటే ఇది బ్లడ్డే, ఈ బ్లడ్ టిష్యూస్ లో ఎక్కువగా పారడం జరుగుతుంది. సో బ్లడ్ ద్వారానే మనకు న్యూట్రియంట్స్ సప్లై అవుతుంది బాడీకి. సో ఈ న్యూట్రియంట్ సప్లై మజిల్స్ కి ఎక్కువగా రావడం వల్ల మజిల్ డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది అన్నమాట. అండ్ ఇంకా కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అయితే మనకు రెస్పిరేటరీ మజిల్స్, అంటే ఊపిరి మజిల్స్ ని, లోపల ఊపిరి తీసుకునే రెస్పిరేటరీ సిస్టమ్ లో ఇన్నర్ మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి. సో ఈ మజిల్స్ ని స్ట్రాంగ్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ, లంగ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది, కంప్లీట్లీ స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఒక్కటే కాదు, మనము డైలీ ప్రాణాయామం చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ క్రియాస్ అంటే కపాలభాతి, ఉద్యాన బంధ, అగ్నిసార, ఇవి చేసినప్పుడు, ఈ క్రియాస్ చేసినప్పుడు మనకు మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం పెరగడం వల్ల మన బాడీలో ఫ్యాట్, స్పెషల్లీ అబ్డామెన్, కడుపులో ఫ్యాట్ తగ్గడం జరుగుతుంది ఈ కపాలభాతి వల్ల. సో కపాలభాతి ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్రాణాయామ ఎక్సర్సైజ్ క్రియాస్ లో.
ఈ డైనమిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మనం చేసినప్పుడు ఎనర్జీ ఛానల్స్ ఉంటాయన్నమాట బాడీలో. ఈ ఎనర్జీ ఛానల్స్ అంటే మనం ఆక్సిజన్ ఒకటే కాదు, మనము ప్రాణాయామం చేసినప్పుడు మనకి ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉంటాయి మన లైఫ్ స్టైల్‌లో గాని, మన టెన్షన్స్, స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎక్కడ ఎనర్జీ బ్లాకేజెస్ అక్కడ ఉంటాయి. అందుకే శ్వాసలో కూడా ఎనర్జీ బ్లాకేజెస్ ఉంటాయి. ఈ శ్వాసలో కూడా ఎనర్జీ బ్లాకేజెస్ ఉండడం వల్ల మన బ్రీదింగ్ కూడా హరీడ్‌గా ఉంటుంది. ఈ హరీడ్ బ్రీదింగ్ ఎప్పుడు ఉంటుందో ఆక్సిజన్ కంప్లీట్‌లీ ఎన్విరాన్మెంట్ నుంచి మనం తీసుకోలేకపోతూ ఉన్నాము. తీసుకోక కాస్త ఆక్సిజన్ అంటే ఇంకా ఫుల్ ఎఫర్ట్స్‌తో ఆక్సిజన్ బాడీకి తీసుకోకుండానే హాఫ్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఎంటైర్ బాడీకి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఎవరైతే స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్. ఎందుకు అంటే వాళ్ళ హోల్ బాడీలోనే ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ రెస్పిరేటరీ సిస్టమ్స్‌లో ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నాయి. ఈ బ్లాకేజెస్‌ని తీసి ఎనర్జీ ఫ్లో అవ్వాలి అనంటే కంపల్సరీ బ్రెత్ పైన కాన్సంట్రేషన్ పెట్టాల్సిందే. బ్రెత్ పైన మనం ఎప్పుడైతే కాన్సంట్రేట్ చేస్తామో అప్పుడు ఆబ్వియస్లీ ఆ ఎనర్జీ ఛానల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిన అబ్స్టకల్స్ ఉన్న ఎనర్జీ ఛానల్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి ఎనర్జీ ఈజీగా బాడీలో ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్. అన్ని బాడీ పార్ట్స్ కి వెళ్ళి ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అవ్వడం వల్ల మనకు ఇది ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ. కొన్నిసార్లు మనం ఎంత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నా కూడా మనకు మజిల్స్ డెవలప్ అవ్వవు. ఎందుకు అంటే బ్లాకేజెస్ ఉన్నాయి బాడీలో. సో ఎప్పుడైతే మనము ప్రాణాయామం ఆ ఎనర్జీ బ్లాకేజెస్ ఛానల్స్ ని రిలీజ్ చేసుకుంటామో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ ని బిల్డ్ చేస్తుంది. సో మన బ్రీదింగ్ ప్యాటర్న్ ని మనం చేంజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ద ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్, బట్ ఎంటైర్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ ద బాడీ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంక్రీజ్డ్. And additional benefit is we are going to build muscles. సో ఎవరైతే ప్రాణాయామం డైలీ చేస్తూ ఉంటారో వాళ్ళల్లో ఎమోషనల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్ చాలా బాగుంటుంది. డిసిషన్ మేకింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళల్లో. సో అందుకు ప్రాణాయామం ఈజ్ ద వన్ బెస్ట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ఎవ్రీ డే. దీనిలలో ప్రీ వర్కౌట్స్, పోస్ట్ వర్కౌట్స్ అంటే మనం యాక్చువల్ ఎక్సర్సైజ్ చేసే ముందు చేయాల్సిన ప్రాణాయామాలు, యాక్చువల్ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత చేయాల్సిన ప్రాణాయామాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాణాయామ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ముందు చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. తర్వాత చేస్తే కంప్లీట్ రిలాక్సేషన్, ముందు చేస్తే వార్మప్ కిందికి వస్తుంది. సో ఇలాంటి కొన్ని ప్రాణాయామంలో మనం ఈరోజు తెలుసుకుందాము. ఇది ఎక్కువగా టైం తీసుకోదు, జస్ట్ 5 or 10 minutes. బట్ ఈ 5-10 minutes మనం చేయడం వల్ల మన ఎనర్జీ బ్లాకేజెస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ మన బ్రీదింగ్ or ఇది కాకుండా మెంటల్, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా, స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. Just 1 minute. And sorry. సో మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎవరైతే బ్రీదింగ్ ని కంట్రోల్లో పెట్టుకోగలరో, ఈ ప్రాణాయామం చేసి ప్రతి ఒక్కరు డైలీ చేయడం మొదలు పెడితే మన బ్రీదింగ్, మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోగలము. సో మనకు డైలీ డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫేజెస్ అంటే
క్షణ క్షణము మన ఎమోషన్స్ మారుతూ ఉంటాయి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తో. మన బ్రీదింగ్ ప్యాటర్న్ కూడా ఎమోషన్స్ వైజ్ మారుతూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా హ్యాపీగా ఉంటారో వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్ చాలా పెద్దగా లాంగ్ గా ఉంటుంది. ఎగ్జామ్ స్ట్రెస్ ఉండేటప్పుడు పెద్దగా 2 సార్లు గాలి తీసుకొని మనం వెళ్ళినప్పుడు ఆ టెన్షన్ రిలీజ్ అవుతుంది అని. స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది బ్రీదింగ్ ప్యాటర్న్. మనిషి భయపడేటప్పుడు బ్రీదింగ్ ప్యాటర్న్ ఇంకొకలాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు బ్రీదింగ్ ప్యాటర్న్ ఎమోషన్స్ ని కంట్రోల్ అవుతుంది. అండ్ ఎమోషన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ బ్రీదింగ్ ప్యాటర్న్స్ అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో మన బ్రీదింగ్ ప్యాటర్న్ ని మనం ఎప్పుడైతే కంట్రోల్డ్ గా పెట్టుకుంటామో ఆటోమేటిక్ మన ఎమోషన్స్ కూడా కంట్రోల్లో వస్తాయి. కాబట్టి దిస్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ఎమోషన్స్ ఆల్సో. అయితే మన బ్రీదింగ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్ బ్రీదింగ్ ఏంటి, రాంగ్ బ్రీదింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి అని తెలుసుకుందాము. రైట్ బ్రీదింగ్ లో రిథమిక్ ఉంటుంది, అంటే ఒక సీక్వెన్స్ లో ఉంటుంది. నాన్ రిథమిక్ గా అంటే ఇలా కాకుండా ఒక రిథమ్ లో. సో దిస్ బికమ్స్ ద కరెక్ట్ రిథమిక్ ప్యాటర్న్ ఫర్ ద బ్రీదింగ్. మన బ్రీదింగ్ లో ఎప్పుడైతే గాలి వదిలిన తర్వాత కాసేపు పాజ్ ఇచ్చి తీసుకుంటామో, పాజ్ అంటే ఆపేసి, సో అలా అంటే గాలి వదిలిన తర్వాత ఎప్పుడైతే ఒక్క సెకండ్ ఆపి తీసుకుంటామో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఎప్పుడైతే మనం చూడండి టెన్షన్ లో ఉండేవాడు, ఏదైనా హారర్ మూవీ చూస్తున్నామంటే ఇలా చేస్తూ ఉంటాం. అవునా, దట్ ఈస్ చయోటిక్ అండ్ ఇర్రెగ్యులర్ బ్రీదింగ్. మనం ఎప్పుడైతే ముక్కుతో గాలి తీసుకుంటామో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్. ఎవరైనా కొంతమంది నిద్రపోయేటప్పుడు గురక పెట్టి నిద్రపోతూ ఉంటారు, అంటే మౌత్ తో బ్రీదింగ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు నోస్ అబ్స్ట్రక్ట్ అయింది కాబట్టి మౌత్ తో తీసుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ డిస్ఫంక్షనల్ బ్రీతింగ్. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ టేకింగ్ త్రూ ద నోస్ ఇట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్. ఎప్పుడైతే మనం గాలి ఫుల్ డీప్ గా తీసుకొని వదులుతామో దట్ ఈస్ కాల్డ్ ద రైట్ బ్రీతింగ్. ఎప్పుడు మనం గాలి కరెక్ట్ గా డీప్ గా తీసుకున్నాము అంటే అబ్డామెన్ మన కడుపు ముందుకొచ్చి వెనకపోతుందో, సో దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్ అంటాం. సో మనం ఏం చేస్తూ ఉన్నాము ఇప్పట్లో, ఎప్పుడైనా మనం గమనిస్తే గానీ అది చేయట్లేదు, లేకుంటే ప్రతిసారి ఓన్లీ మన చెస్ట్ మూవ్ అవుతుంది మన బ్రీదింగ్ టైంలో. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ బ్రీతింగ్. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిసారి మనకి ఏదైనా గుర్తొచ్చినప్పుడు మనం రోజు ఇలా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ మన మన సిస్టమ్ లో ఎక్కడైనా స్ట్రెస్ కానీ లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్ లో ఏదైనా తేడా వచ్చినప్పుడు మనము అలాంటి బ్రీదింగ్ తీసుకున్నప్పుడు ఆ హ్యాబిట్స్ ని కూడా ఆ ఎమోషన్స్ ని కూడా మనము మన కంట్రోల్ కి తీసుకురావచ్చు. కాబట్టి ఆ రైట్ ప్యాటర్న్ ఆఫ్ బ్రీదింగ్ నార్మల్లీ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నాను నేను. చాలా సైలెంట్ గా ఉంటుంది బ్రెత్ తీసుకోవడం, స్మూత్ గా ఉంటుంది. 8 to 12 టైమ్స్ పర్ మినిట్ ఉంటుంది. అండ్ ఆ తీసుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ బ్యాలెన్స్ లెక్క వస్తుంది. సో డీప్ ఇన్హలేషన్ అండ్ డీప్ ఎక్సలేషన్ ఇస్ ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్. ఇంకా వేరే ఏదైనా కూడా ఇఫ్ యు ఆర్ క్రాసింగ్ 15 బ్రెత్స్, ఇఫ్ యు ఆర్ స్నోరింగ్, గాలి తీసుకోవడం సుర్రు సుర్రు అనే సౌండ్ వస్తూ ఉంది, హై వాల్యూమ్ ఆఫ్ స్నోరింగ్, యానింగ్, కాఫింగ్ ఆ టైంలో వస్తుంది కదా ఆ దగ్గు, ఆ దగ్గు టైంలో వచ్చే బ్రీదింగ్ అంతా కూడా రాంగ్ బ్రీదింగ్. సో దీస్ ఆర్ ద కరెక్ట్ వే ఆఫ్ బ్రీదింగ్. ఎప్పుడైతే రిథమ్ గా ఉంటుందో, పాజ్ ఉంటుందో, నోస్ తో బ్రీత్ చేస్తామో, డీప్ గా ఉందో, సైలెంట్ స్మూత్ గా ఉందో, 18 to 12 బ్రెత్స్ పర్ మినిట్ ఉందో, అండ్ డీప్ ఇన్హలేషన్ డీప్ ఎక్సలేషన్ ఉందో, దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్. సో ఇంపాక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద బ్రీదింగ్ చెప్పాను నేను. మనము బ్రీదింగ్ ని చేంజ్ చేసుకోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ హెల్త్ హ్యాబిట్స్ ఈ రాంగ్ లెవెల్ ఉండడం వల్ల ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అఫెక్టింగ్ ద రెస్పిరేటరీ సిస్టమ్, ఊపిరి చిత్తుల్ని మాత్రమే అది హాని కాదు, ఎమోషన్స్ లెవెల్లో డిస్టర్బెన్స్ కాదు,
దాంతో పాటు మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మన మెంటల్ స్టేట్ తగ్గిపోతుంది. మన హార్ట్ రేట్ మనం ఎప్పుడైతే ఇది ఛానలైజ్ చేస్తామో బ్రీదింగ్‌ని, మన హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. సో, అంటే పెరగడం వల్ల మనం కొన్ని ఆసనాసు ఇవన్నీ ఏసినప్పుడు, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ డీప్‌గా తీసుకొని వదిలినప్పుడు ఇట్ విల్ కమ్ టు హార్ట్ రేట్ లోకొస్తుంది. లేదు మనం ఎక్కువగా కార్డియో చేయాలి ఆసనాస్ ఏసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. అంటే దీంట్లో కార్డియో ఎక్సర్‌సైజ్ కూడా ఉంది. హార్ట్ రేట్‌ని కంట్రోల్ చేస్తుంది. మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడైనా బ్లాకేజెస్ వస్తున్నాయి ఇన్ స్పైట్ ఆఫ్ హావింగ్ ఎ గుడ్ స్లీప్, గుడ్ డయట్ ఇవన్నీ ఉన్నా కూడా మనకు ఎనర్జీ లెవెల్స్ బ్లాక్ అవుతున్నాయి. మన ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నాయి అనంటే యూ ఆర్ ల్యాకింగ్ ఇన్ ప్రాణాయామం. బ్రీతింగ్‌లో ఎక్కడో బ్లాకేజెస్ ఉన్నాయి. డైజెషన్‌లో ఇబ్బంది ఉన్నా, సో బ్లడ్ ప్రెషర్, స్లీప్ డిస్టర్బెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్ ఏది ఉన్నా కూడా ఒక కంగారు పడేటప్పుడు కానీ, ఏది ఉన్నా కూడా మన బ్రీతింగ్‌తో మనం ఇలాంటి అన్ని సిస్టమ్స్‌ని మనము మార్చుకోగలము, కంట్రోల్‌లో తేగలము. సో కొన్ని ప్రాక్టీసెస్ లైక్ ఉద్యాన బంధ అగ్నిసార అంటే అది ఫైర్ తీసుకొస్తుందన్నమాట. బాడీలో మెటబాలిజం పెంచుతుంది. కపాలభాతి మన మెటబాలిజంని పెంచుతుంది. సో ఈ పెంచడం వల్ల మెటబాలిజం మన మెంటల్ ఎనర్జీ కూడా ఛానలైజ్ అవుతుంది. అండ్ అలాగే ఫ్యాట్ బర్నింగ్ కూడా అది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉజ్జాయి బ్రెత్ మనం ఇప్పుడు చేస్తాము ఉజ్జాయి బ్రెత్. సో ఇది చేసినప్పుడు మనకు ఇట్ ఈస్ కాల్డ్ victorious breathing or ujjayi breathing is also called నేను చెప్తాను అది. అండ్ సో ఈ బ్రీదింగ్ వల్ల యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కూడా బాడీలో మంచిగా అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఓషన్ బ్రీదింగ్. ఉజ్జాయి బ్రీదింగ్ ఈస్ నథింగ్ బట్ ఓషన్ బ్రీదింగ్. ఆ ఓషన్ లో ఆ సౌండ్స్ వస్తాయి కదా, సో అలాంటి సౌండ్స్ తో మనం ఓషన్ బ్రీదింగ్ అంటే ఆ ఉజ్జాయి బ్రెత్ తీసుకుంటాము. అన్లోమ విన్లోమ ఈ 4 మనం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డైలీ మనం చేసాము అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఆల్ బ్లాకేజెస్. సో నేను చెప్పిన ఇవన్నీ కూడా మంచి కంట్రోల్ షేప్ లో ఉంటుంది, కంట్రోల్డ్ వేలో ఉంటుంది. అదేంటి అంటే అన్లోమ విన్లోమ్, నాడి సోది, నాడి శోధన్ అండ్ ఓషన్ బ్రీదింగ్ or ujjayi breath and kapalabhati. ఈ 4 exercises are very very important. And of course ఎనీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తర్వాత మనం యోగ నిద్ర అంటే శవాసనంలో చేసే రిలాక్సేషన్ అండ్ బ్రీదింగ్ పైన ఫోకస్ చేయడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా మంచిగా పెరుగుతుంది. సో మన మన దీంట్లో నాడీస్ 3 ఉంటాయి. అది అన్ని 72 నాడీస్ ఉన్నాయి. ఐ థింక్ 72 or 2000. దాంట్లో 3 మెయిన్ థింగ్స్ ఆర్ సుష్మన, ఈడ, పింగళ. సుష్మన అంటే ఈ 2 బ్యాలెన్స్ చేస్తుంది. పింగళ అంటే రైట్ నాస్ట్రిల్, ఈడ అంటే లెఫ్ట్ నాస్ట్రిల్. అంటే సూర్య నాడి, చంద్ర నాడి. సో ఈ 2 మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సూర్య నాడి వచ్చి ఫైర్ కి, వేడి, చంద్రనాడి వచ్చి కూలింగ్ కి మనకు కావాలి. సో ఈ 2 మధ్యలో మనము బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఫస్ట్ తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత అట్ ద ఎండ్ వి విల్ డూ ఆల్ దిస్ ఎక్సర్సైజెస్. సో అన్లోమ్ విన్లోమ్. అన్లోమ్ విన్లోమ్ అంటే దీంట్లో ఆల్టర్నేట్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో మనము ఈ వేళ్ళని ఈ మిడిల్ లో ఉండే 2 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసుకుంటూ, లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేస్తూ ఫస్ట్ మనము రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఫస్ట్ మనము తీసుకోవాలి గాలి.
గాలి తీసుకునే ముందు ఫస్ట్ గాలిని వదిలి మళ్ళీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఆపోజిట్‌లో అంటే రైట్ నాస్ట్రిల్‌లో వదలాలి. అండ్ రైట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోవాలి. తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్‌లో వదలాలి. సో ఇక్కడ ఏంటి అనులోమ్ విలోమ్‌కి నాడి శోధనకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఇది గాలి తీసుకొని ఈ పక్క వదులుతామో, వదిలిన తర్వాత ఒక్క సెకండ్ బ్రేక్ ఇచ్చి అగైన్ వి హావ్ టు టేక్ అండ్ వి హావ్ టు రిలీజ్ దిస్ సైడ్. ఎప్పుడైతే గాలి వదులుతామో, వదిలిన తర్వాత ఒక్క సెకండ్ ఆ వదిలిన తర్వాత ఆ ఊపిరిని అలా పట్టుకొని మళ్ళీ గాలి తీసుకోవాలి. దట్ ఈస్ అనులోమ్ విలోమ్. అంటే ఇట్ ఈస్ జస్ట్ సిమిలర్ టు ద నార్మల్ బ్రీతింగ్ ప్యాటర్న్ అన్నమాట. నార్మల్ బ్రీతింగ్ లో ఎక్సలేషన్ తర్వాత దెర్ ఈస్ ఎ పాజ్. సో దాట్ పాజ్ we are following in అనులోమ్ విలోమ్. బట్ నాడి శోధనలో వాట్ we are doing is ఇన్స్పిరేషన్, గాలి తీసుకున్న తర్వాత ఒక పాజ్ ఇస్తాం. అంటే ఇదే సేమ్ థింగ్ నే గాలి అంటే ఆ పాజ్ ఇచ్చాను తీసుకున్న తర్వాత. ఈ నుంచి ఈడికి చేంజ్ చేసుకోనేలోగా ఒక్క పాజ్ ఇచ్చాను. పాజ్ అంటే ఆపాను ఒక సెకండ్. ఆపిన తర్వాత ఇంకొక సైడ్ రిలీజ్ చేశాను. సో దట్ ఈస్ కాల్డ్ నాడి శోధన. ఈ రెండిటికి డిఫరెన్స్. ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్ గా అనిపిస్తాయి. బట్ దెర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దట్. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు అనులోమ్ విలోమ్ అయితే మనకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇది చాలా చాలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్కౌట్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్ టు డూ. ఆల్టర్నేట్ బ్రీదింగ్ టెక్నిక్ అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎండ్యూరెన్స్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఎండ్యూరెన్స్ అంటే ఒక పర్ఫార్మెన్స్ ని అంటే మేబీ 75 మీటర్స్ వరకు పరిగెత్తే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇలా అనులోమ్ విలోమ్ డైలీ చేస్తే వాళ్ళ కెపాసిటీ లాస్ట్ లో 75 కి వచ్చేటప్పుడు ఫుల్ ఎగ్జాస్ట్ కాకుండా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఇంకా 100 చేసేంత 100 కి బ్రీదింగ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యేలాగా ఈ అనులోమ్ విలోమ్ హెల్ప్ చేస్తుంది. ఎండ్యూరెన్స్ అంటే ఎబిలిటీ టు డూ. అండ్ సో ఈ అథ్లెట్స్ అండ్ స్విమ్మర్స్ కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ అనులోమ్ విలోమ్ అనేది. బికాజ్ వీళ్ళు ఇది ప్రాక్టీస్ చేసే కొద్దికి వాళ్ళకు చాలా ప్రాక్టీస్. ఇప్పుడు రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ బ్రీదింగ్ తో చాలా ఎక్కువ ఉంటుంది. సో రన్నింగ్ లో అయితే ఆయాసం రావడం వల్లనే కొన్నిసార్లు మనం ఆపడం జరుగుతుంది. సో ఆ బ్రెత్ ని కంట్రోల్ చేసుకుంటే మన రన్నింగ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దట్స్ వాట్ ఎండ్యూరెన్స్ ఇట్ ఇంక్రీజెస్. And doing regularly will drastically reduces that stress and anxiety which is there. సో మనకు ఇప్పుడుండే లైఫ్ స్టైల్ కి దిస్ అనులోమ్ విలోమ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్. ఎప్పుడైనా కూడా మనం ఎటువంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నా కూడా ఒక మెడిటేషన్ పోజ్ కి, ఒక సిట్టింగ్ పోస్చర్ కి మనం వెళ్ళాలి. దాంట్లో స్పైన్ ఎరెక్ట్ గా పెట్టుకోవాలి. అంటే మన బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మన మైండ్ ని క్లియర్ చేసుకుంటూ, క్లియర్ అంటే ఐఎమ్ ఫుల్లీ అలర్ట్ అండ్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ అని అనుకుంటూ మనము మన ఒక రిస్ట్ జాయింట్, ఒక రిస్ట్ అంటే ఇది, దీన్ని మనం ఇలా పద్మాసనంలో కూర్చున్నప్పుడు దీన్ని మన నీస్ పైన రెస్ట్ చేసుకునేలాగా ఇలా ముద్ర పెట్టుకొని ఇలా రెస్ట్ చేసి ఒక లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ తో మన ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఇలా చేసుకుంటే దిస్ కమ్స్ ద రైట్ వే ఆఫ్ బ్రీదింగ్ ప్యాటర్న్. సో దీంట్లో ఇన్హలేషన్ కంప్లీట్ గా ఉండాలి, ఎక్సలేషన్ కంప్లీట్ గా ఉండాలి. కంప్లీట్ గా గాలి తీసుకోవాలి, కంప్లీట్ గా గాలి వదలాలి. మన ఫోకస్ మన బ్రీదింగ్ పైననే ఉండాలి. మనం ఎప్పుడైనా ఏ పని చేస్తూ ఉన్నా ఆ పని పైననే మన ఫోకస్ ఎక్కువగా పెట్టాము అని అంటే అది పెరుగుతుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఈవెన్ ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో. కాబట్టి మనము ఏ పని చేస్తున్నాము, ఇప్పుడు మనం చేస్తూ ఉండేది బ్రీదింగ్ ఎక్సర్సైజ్. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ని ఫోకస్ చేయడం వల్ల కంప్లీట్లీ ఆ బెనిఫిట్స్
కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. దిస్ ఈజ్ అనులోమ్ విలోమ్. నౌ కమింగ్ టు కపాలభాతి. సో కపాలభాతి is a kriya కిందికి వస్తుంది, అండ్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ద బ్రీదింగ్ ఎక్సర్సైజ్. సో 4 ఎక్సర్సైజెస్ మాత్రమే బ్రీదింగ్ లో నేను చెప్తున్నాను. దెర్ ఆర్ మల్టిపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, బట్ దీస్ 4 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను అన్ని చెప్పించాను అని అనుకోండి, మనకి ఏది పాటించాలో, ఏ దాంట్లో ఏది చేయాలో కన్ఫ్యూషన్ వచ్చి మనం ఒకటికి ఇంకొకటి చేసి, సో వాట్ ఎవర్ ద పర్పస్ వి వాంటెడ్ టు డూ ఈస్ నాట్ సర్వ్డ్. కాబట్టి ద 4 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఐఎమ్ టెల్లింగ్. సో అనులోమ్ విలోమ్ మనకి ఎక్కడ కుదురుతుందో ఇది చెయ్యొచ్చు. ఇన్ ఎ డే మల్టిపుల్ టైమ్స్ వీ కెన్ డూ. అండ్ ఎప్పుడు స్ట్రెస్ ఉంటుందో అప్పుడు చేయడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ అస్. కపాలభాతి is the second most important exercise. సో మన బాడీలో మెటబాలిక్ రేట్ అంటే హార్ట్ రేట్ కానీ మెటబాలిజం పెంచుతుంది. అంటే మెటబాలిజం అంటే మన ఎనర్జీ లెవెల్స్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. అది వేడిని పెంచుతుంది అన్నమాట. ఫ్యాట్ బర్నింగ్ ని పెంచుతుంది కపాలభాతి. ఈ ఫ్యాట్ బర్నింగ్ ని పెంచడం వల్ల మెటబాలిజం, కొవ్వు కరిగితే మెటబాలిజం పెరుగుతుంది. సో ఇలా మన బాడీ టోన్డ్ అవ్వాలి. అంటే టోన్డ్ అంటే లూజ్ గా ఇలా లేకుండా టోన్ అవ్వాలి అంటే టైటన్ అవ్వాలి అని అంటే కపాలభాతి ఈస్ గోయింగ్ టు హెల్ప్. స్పెషలీ బెల్లీ అంటే కడుపు, అబ్డామిన్ పార్ట్ ని టోన్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కపాలభాతి ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్. ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద ఫేస్ అండ్ హెడ్. ఎందుకంటే ఆ బ్రీదింగ్ మనం ఎక్స్పిరేషన్ లో వేస్తూ ఉండే, గాలి వదిలేటప్పుడు వేస్తూ ఉండే ఎఫర్ట్స్ వల్ల మన ఫేస్ లో, మన హెడ్ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ దట్ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ వాట్ వీ డూ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ బ్లడ్ సర్క్యులేషన్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద బ్లాకేజెస్, ఎనర్జీ బ్లాకేజెస్. ఈ ఎనర్జీ బ్లాకేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్లియర్ చేసుకోవడం. దిస్ కమ్స్ అగైన్ అండర్ చక్రాస్. 7 చక్రాస్ ఉన్నాయి. సో ఈ చక్రాస్ ఎనర్జీ ఛానల్స్ అన్ని కూడా వెళ్ళి మీట్ అయ్యేది ఎక్కడ అంటే ఈ చక్రాస్ లో మీట్ అవుతాయి. 7 చక్రాస్ దగ్గర మీట్ అవుతాయి ఎనర్జీ ఛానల్స్. ఒక్కొక్క ఎనర్జీ పాయింట్స్ ఒక్కొక్క దానికి ఇంపార్టెంట్. సో మనకు ఎక్కడైతే బ్లాకేజెస్ వస్తున్నాయి, ఏ ఏరియాలో బ్లాకేజెస్ వస్తున్నాయి, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో బ్లాకేజెస్ వస్తున్నాయా, మన లవ్ అండ్ కంపాషన్ లో బ్లాకేజెస్ వస్తూ ఉన్నాయా, లేక మన డిసిషన్ మేకింగ్ లో బ్లాకేజెస్ వస్తూ ఉన్నాయా, ఏ ఎనర్జీ లెవెల్లో మనకు బ్లాకేజెస్ వస్తూ ఉన్నాయో దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అంటే స్పెషల్ చక్ర మెడిటేషన్ ఉంది దానికి, ఎనర్జీ. బట్ ఇక్కడ ఫ్లోకి మనం క్లియర్ చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాల్సిందే కంపల్సరీ. సో దీన్ని సో ఇట్ స్టిమ్యులేట్స్ ద డైజెస్టివ్ ఆర్గన్స్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ని కూడా పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. సో Kapalabhati as a whole is going to increase the performance of, or it is going to energize our nervous system, and it is going to increase the blood circulation to the face and head area. It is going to give very good results on the digestive system, and it is going to tone the body, especially belly, and it is having a fat burning, especially in the tummy area and rest of the body too. కపాలభాతి అంత పవర్ఫుల్. కపాలభాతిలో స్లో కపాలభాతి ఉంది, ఫాస్ట్ కపాలభాతి ఉంది. సో యూజువలీ ఐ ఫాలో 1 person's డైనమిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. సో మనము దాన్నైనా పెట్టుకొని ఈ రోజు చేద్దాము, వీడియో పెట్టుకొని వి విల్ డూ ఇట్ నౌ. అండ్ థర్డ్ ఈజ్ ఉజ్జాయి బ్రీదింగ్. ఫస్ట్ ఈజ్ అనులోమ్ విలోమ్. సెకండ్ ఈజ్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? Kapalabhati. And third one is Ujjayi breathing, ocean breathing. So ee Ujjayi breathing lo, this is otherwise called victorious breathing. దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ ఉజ్జాయి బ్రీదింగ్ ఎలా చేస్తారు అని అంటే థ్రోట్ బ్రీదింగ్ అన్నమాట. అది అంటే గాలి తీసుకునేటప్పుడు, ఇప్పుడు గాలి తీసుకునేది ఒక పైప్ అయితే ఆ పైపు ఇక్కడ కన్స్ట్రిక్ట్ అయింది. ఇలా ఉండాల్సిన పైపు
ఇలా ఉండాల్సిన పైపు ఇలా ఉంది, ఆ ఏరియాలో అలా ఉంది అంటే గాలి ఎలా వెళ్తుంది? గాలి ఎలా వెళ్తుంది? కష్టంగా వెళ్తుంది ఆ ఏరియాలో, అవునా? దాన్ని పాస్ అయ్యేదాకా. సో అలా మనము బ్రెత్ చేయాలి. ఆ కన్స్ట్రిక్షన్ ఎక్కడ వచ్చిందంటే ఈడ వచ్చింది. అంటే మనం గాలి తీసుకునేటప్పుడు అంటే ఆ పైప్ లో నుంచి వెళ్తూ ఉండంగా బ్లాక్ అయిందంటే అక్కడ సౌండ్ ఎలా ఇస్తుంది? ఆ సౌండ్ రావాలి. అంటే ఫోర్స్‌ఫుల్ గా గాలి వెళుతుంది లోపలికి. అండ్ ఫోర్స్‌ఫుల్ గా గాలి పైప్ కన్‌స్ట్రక్షన్ లో నుంచి బయటికి రావడం ఉజ్జాయి బ్రీతింగ్. దట్ ఈస్ కాల్డ్ ఓషన్ బ్రీతింగ్. అంటే ఓషన్ లో ఉండే బ్రీతింగ్ సౌండ్ అక్కడ వస్తుంది. థ్రోట్ బ్రీతింగ్ అది. సో ఇది చేయడం వల్ల మన కాన్సంట్రేషన్, మన ఫోకస్ పెరుగుతుంది. మన టెన్షన్స్ అన్నీ రిమూవ్ అవుతాయి అది చేయడం వల్ల. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రీ వర్కౌట్స్, పోస్ట్ వర్కౌట్ వర్క్ అవుతుంది. అండ్ దిస్ కపాలభాతి అట్ ద ఎండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫస్ట్ లో చేయాలంటే ఇట్ ఈస్ వార్మప్ ఎక్సర్సైజ్ కింద కపాలభాతి వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద మెటబాలిక్ రేట్. లేక వర్కౌట్స్ అన్ని చేసిన తర్వాత కపాలభాతి చేస్తే బెల్లీ వర్కౌట్స్ వల్ల లూజ్ అయి ఉంటుంది కదా, అంటే ఆ ఫ్యాట్ ఏదైతే బర్న్ అవుతుందో దాన్ని టోన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కపాలభాతి. అయితే ఈ ఉజ్జాయి బ్రీదింగ్ ప్రీ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు. అది యాక్చువల్లీ కూలింగ్ అండ్ ఈటింగ్ ఆఫ్ ద బాడీని రెగ్యులేట్ చేసి నార్మలైజ్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఎప్పుడైతే ఫస్ట్ లో చేస్తామో దీన్ని ఉజ్జాయి బ్రీదింగ్, అంటే ఎక్సర్సైజ్ కి వెళ్ళినప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఉండదు, ఊరికే వెళ్ళి ఇలా కూర్చొని ఉంటాము. ఎప్పుడైతే మనము ఉజ్జాయి బ్రీదింగ్ స్టార్ట్ చేస్తామో, దీంతో స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ లేనప్పుడు మన మోటివేషన్ ఫర్ ఎక్సర్సైజ్ పెంచుతుంది అనమాట, చేద్దాము అని. సో మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదో కనీసం బెడ్రూమ్ లో బెడ్ పైన కూర్చొని ఉజ్జాయి బ్రెత్ చేయండి. ఎలాగూ పక్కన పార్ట్నర్‌ది స్నోరింగ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ స్నోరింగ్‌లో ఇది వినిపించం. మనం ఎవరికీ డిస్టర్బ్ చెయ్యము. కాబట్టి ఈ ఉజ్జాయి బ్రీతింగ్ బెడ్‌లోనే చేశాము అంటే, అలాగే కూర్చొని చేశాము అనంటే ఆటోమేటిక్ మన మోటివేషన్ టు డూ ఎక్సర్సైజ్ విల్ ఇంక్రీజ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు కమ్ ఔట్ ఆఫ్ ద స్లీప్ ఇన్ ద మార్నింగ్. అండ్ అదే నేను చెప్పాను. ఇఫ్ యూ ఫీల్ స్లగ్గిష్ బిఫోర్ వర్కౌట్స్, లేజీగా అనిపిస్తే యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ థింగ్. ఆ ఫీలింగ్ ని ఖచ్చితంగా రెడ్యూస్ చేస్తుంది ఉజ్జాయి ఆర్ ఓషన్ బ్రీదింగ్. అండ్ ఫోర్త్ ఈస్ నాడీ శుద్ధి, నాడీ శోధన్ అని కూడా అంటారు. సో ఏం చేస్తుంది నాడీస్ అని చెప్పాను కదా, ఈ నాడీస్ ని ఎనర్జీ ఛానల్స్ ని, నాట్ ఎనర్జీ పాయింట్స్, ఎనర్జీ ఛానల్స్ ని క్లియర్ చేస్తుంది అన్నమాట. బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తుంది. సో స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. ఇట్ ఎనర్జైజెస్. ఆఫ్ కోర్స్ ఎనీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ టు టేక్ అవుట్ యువర్ స్ట్రెస్. ఆఫ్ కోర్స్ యోగా ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు టేక్ అవుట్ యువర్ స్ట్రెస్. వన్ సింగిల్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఐ లైక్ ఈజ్ యోగా. ఇంకా మిగతాయి, బికాజ్ ఐ హ్యావ్ టు డూ మజిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్, ఐ హ్యావ్ టు డూ కార్డియో ఎక్సర్సైజ్, బికాజ్ ఎవ్రీథింగ్ వర్కౌట్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ మినీ హ్యాబిట్స్ లో వర్కౌట్ ప్లాన్స్ ఒకటి ఉంది కాబట్టి ఐ ఇన్కల్కేట్ దాట్ వర్కౌట్ ప్లాన్ లో ఇంక్లూడ్ అవ్వడానికి ఐ డూ రెస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్. బట్ మీకు ఏది ఇష్టము అంటే ఐ లైక్ యోగా. So it is going to remove lot of stress and it is going to give lot of energy, relaxation, and it is going to remove lot of toxins from the body. మనం ఎప్పుడైతే చాలా వర్కౌట్స్ చేసి టైర్డ్ అయిపోయామో, ఆ టైర్డ్ లో మనం శవాసనం వేసే ముందు, శవాసనం ఈజ్ అగైన్ గోయింగ్ టు ఎనర్జైజ్ అస్. సో ఎప్పుడైతే వర్కౌట్స్ చేసి మనం ఎప్పుడైనా కూడా మీ వర్కౌట్స్ లో టైర్డ్ అయ్యారు అని అంటే జస్ట్ లై డౌన్ ఇన్ శవాసన్ పొజిషన్. శవాసన్ పొజిషన్ అంటూనే నిద్రపోవడం కాదు, పడుకొని బ్రీదింగ్ పైన ఫోకస్ చేస్తాము. ఈచ్ ఏరియా ఆఫ్ ద బాడీని మనము రిలాక్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాము అండ్ బ్రీదింగ్ పైన కూడా ఫోకస్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ శవాసన్. సో ఈ శవాసన్ వేసే ముందు మనం నాడి శోధన చేశాము అనంటే మనకు అది ఏదైతే టైర్డ్ అయిపోయామో వర్కౌట్స్ చేసి, ఎక్సర్సైజెస్ చేసి టైర్డ్ అయిన టైర్డ్నెస్ ని
అది తీసేసి ఎనర్జీని మళ్ళీ బిల్డ్ చేస్తుంది అన్నమాట మనకు. సో అంత రిలాక్స్ ఇస్తుంది. 5 minutes or of this Nadi Sodhan is going to energize us. These are the 4 exercises which are very, very breathing exercises, which are very, very important for our day-to-day life. And ippudu unde mana lifestyles ki pranayamam is going to help a lot. And evaraithe initial stages lo unnaro exercise chese vallaki, if you want to do only yoga, it is okay, because it is going to increase the muscle strength and it is going to increase the కార్డియో కూడా ఉంటుంది, మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఎవరికైతే చాలా అలవాటు అయిపోయిందో, అంటే మజిల్ అంటే బిగినర్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే వాళ్లకు యోగా ఈస్ గోయింగ్ టు, యాక్చువల్లీ ఇట్ ఈస్ బిగినర్ లెవెల్లో మజిల్ స్ట్రెంగ్త్ కి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్. ఇంటర్మీడియట్ లెవెల్లో ఓకే సమ్ టైమ్స్, బట్ ఎవరైతే ఇవి రెండు క్రాస్ అయ్యి ఐ లెవెల్ కి వెళ్ళారో వాళ్లకు యోగా ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మచ్. సో వాళ్లకు సపరేట్ మళ్ళీ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కార్డియో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ యాడ్ యోగా యాజ్ అన్ అడిషనల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇది డైనమిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. మీకు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేక we will practically do it, or else we'll go little bit into yoga part. అంటే మేడం ఇవి ఎంతసేపు చేయాలి మేడం? మామూలుగా So 5 minutes. ఒక్కొక్క బ్రీదింగ్ ఎక్సర్సైజ్ 5 minutes. ఒక్కొక్క బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మీ టైం బట్టి. సో మీకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది అండ్ యువర్ టోటలీ స్ట్రెస్డ్ అవుట్ అంటే యూ సిట్ దట్ హాఫ్ అన్ అవర్ ఫర్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఓన్లీ. నో, మీకు ఓన్లీ 15 minutes అవైలబుల్ ఉంది అండ్ యువర్ టోటలీ స్ట్రెస్డ్ అవుట్, యూ డూ దట్ 15 minutes ఓన్లీ. లేదు, ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లెంటీ 1 hour టైం అండ్ నాకు అంత స్ట్రెస్ లేదు అంటే do 5 minutes in the starting and 5 minutes in the ending, and in between you can do your actual workouts. ఓకే మేడం Yes, చెప్పండి. నేను ఒక స్కూల్ టీచర్ ని. ఎవరు మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి గారా? మహాలక్ష్మి మేడం. ఓకే, చెప్పండి మహాలక్ష్మి గారు. యాక్చువల్లీ నేను ఒక స్కూల్ టీచర్ ని మేడం. మై ఆడిబుల్? అదే అయితే మధ్య నాకు మధ్యలో సైనస్ మ్మ్. మేడం, కొంచెం గొంతు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నాకు మీరు చెప్పిన థర్డ్ వన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వాషన్ ఏదో చెప్పారు కదా, అది నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నాకు చాలా యూజ్ అవుతుంది మేడం. యాక్చువల్లీ నేను హై స్కూల్ టీచర్ ని, అయితే నాకు ఈ గొంతు ఇబ్బంది అవుతుంది మేడం. కొంచెం మీరు చెప్పింది అయితే ఎక్స్ప్లెయిన్ అగైన్ మేడం. ఓకే, సో మనము ఆ 4 బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ని చేద్దాము ప్రాక్టికల్ గా. బికాస్ సైనస్ కి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ నాట్ ఓన్లీ ఉజ్జాయి బ్రీదింగ్, ఆల్ ద 4 ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్ సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి. సో ఎవరికైతే ఏ హెల్త్ ఇష్యూ ఉందో వాళ్ళు, మీకు 1 hour టైం ఉంది ఎక్సర్సైజ్ కంటే, అట్లీస్ట్ 15 minutes దానికి ఫోకస్ చేయండి. ఏ ప్రాబ్లం ఉంది, ఫ్రోజన్ షోల్డర్ ఉండేవాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ ఎక్సర్సైజ్, నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, సైనస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు సైనస్ ఎక్సర్సైజ్. దాన్ని కేటాయించండి. అండ్ నాట్ ఓన్లీ ఇయర్, మనం వాష్రూమ్ టైం లేదు నాకు చేయడానికి అన్న వాళ్ళకి అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్తాం కదా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనం ఇది చేసుకోవచ్చు, అవునా? సో అలా మనకి ఎక్కడ కుదిరితే అక్కడ, బస్ లో కూర్చున్నప్పుడు, ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ మనము వి విల్ డెఫినెట్లీ డూ దట్ 4 exercises బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మనం చేస్తాం ఇప్పుడు. అయితే ఈ 4 నాకు కొంచెం ఏమైనా వీడియో రూపంలో ప్రొవైడ్ చేయగలరా మేడం? నిన్నటి క్లాస్ లాగా నేను ఫస్ట్ నుంచి వినలేదు మేడం, నేను మిస్ అయ్యాను. నేను ఇది యూట్యూబ్ లో పెట్టేస్తానండి. ఓకే మేడం. ఎట్లా కొట్టాలి మేడం? గిరిజా బల్లారపు అని కొట్టాలండి? అదా ఇది మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? వండర్ఫుల్ దీంట్లో నేను ఉన్నారా? ఎస్టర్డే క్లాస్ విన్నాను మేడం, చిల్డ్రన్ డైట్. సరే, అయితే ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. చేస్తూనే ఉంది తను, ప్రియా. సో ఇక్కడ పెట్టాను చూడండి, యూట్యూబ్ ఛానల్ పేరు, యూ కెన్ సీ దట్ వన్.
Okay. Any other questions? హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. Happy evening, ma. చెప్పండి. మ్యామ్ వాయిస్ ఆడిబుల్ మ్యామ్. Yeah, audible. మ్యామ్ ఒక 4 years 5 years బ్యాక్ మా అంటే డైట్ క్లాస్ చాలా యూజ్ అయింది మేడం మా పిల్లలకి. Oh, So great, good. ma. Great. Very nice, ma. Thank you so much. అయితే కొన్ని రెసిపీస్ ఏమైనా కొంచెం మాకు పోస్ట్ చేయగలిగితే బాగుండేదేమో 1 or 2 అని అనిపించింది. పిల్లలకి స్నాక్స్ బాక్స్ పంపించడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది మేడం. అందుకే మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను. అదే నేను స్నాక్స్ కి నేను చెప్పాను, చాలా ఆప్షన్స్ ఇచ్చాను లాస్ట్ లో. అండ్ దాట్ స్నాక్స్ కొంతమంది చెప్పారు మార్నింగ్ కి పనికొస్తుంది, మధ్యాహ్నానికి రాదు, ఈవినింగ్ స్నాక్స్ కి అని అన్నారు. సో ఈవినింగ్ స్నాక్స్ కూడా ఆప్షన్స్ ఇచ్చాను నేను. మీరు ఆ క్లాస్ వింటే మీకు దాంట్లో తెలుస్తుంది. కంప్లీట్. థ్యాంక్ యూ. చెప్పండి తిరుమలేష్. ఓకే మ్యామ్. 4 years 5 years బ్యాక్ మ్యామ్ మా ఊరికి ఒక యోగా మాస్టర్ అట్లా వచ్చిండు. స్కూల్ దగ్గర మార్నింగ్ ఒక 2 days అట్లా యోగా చేసి, అంటే ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళారు యోగా అని, అట్లా నేను కూడా వెళ్ళాను. ఆయన ఇట్లా ఊరికి ఒక బుక్ అని అన్నట్టుగా వేరే వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చింటే నేను వాళ్ళ దగ్గర ఇప్పించుకున్నాను మ్యామ్. ఇది పతాంజలి యోగా అనేది. దీంట్లో మీరు చేయించినవి అన్ని చాలా ఉన్నాయి మ్యామ్. చాలా వాళ్ళు పతాంజలి అనే వాళ్ళు ఇంకా యోగాలో వాళ్ళు పిల్లర్స్. సో దాంట్లో మనం కొద్దిగా తీసుకొని చెప్తూ ఉన్నాము. మీకు పాసిబుల్ అయితే అవన్నీ కూడా చేయొచ్చు మీరు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. గుడ్ గుడ్. ఓకే మా తిరుమలేష్. సో ఎస్, దాన్ని చూసి ఫాలో అవ్వండి. బట్ ఒకరు గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. పుస్తకాలు ఎన్ని ఉన్నా కూడా గైడ్ అనేది, మెంటర్ అనేది ఉండాలి కంపల్సరీ. ఓకే మా తిరుమలేష్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యు జస్ట్ ఫాలో దెమ్. ఎనీ అదర్ డౌట్స్? డౌట్స్ ఏం లేవు అంటే we will do this breathing exercise. 4 breathing exercises we will do. So sit in Padmasanam posture. Sit in Padmasanam posture. పద్మాసనంలో కూర్చోండి. మీకు కన్వీనియంట్ ఆసనం, సుఖాసనం, పద్మాసనం, విచ్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ యూ. సిట్ ఇన్ దట్ పోస్చర్. కీప్ యువర్ స్పైన్ ఎరెక్ట్. బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టండి, ఇలా స్లౌచ్ పెట్టదండి. మన ఫిజియాలజికల్ బాడీ signifies our mental state. So let what happens in your life, always keep your shoulders straight, spine straight. Okay. సో మీరు టైర్డ్ అయ్యారు, ఇలా కూర్చోవాలంటే ఇట్లా కూర్చోండి నెమ్మదిగా. బట్ స్టార్టింగ్ లో ఇలా కూర్చోండి. వెన్ ఎవర్ యూ ఫీల్ కంఫర్ట్నెస్ ఇన్ డూయింగ్ లైక్ దిస్, యూ బీ లైక్ దట్. బట్ యాజ్ ఆఫ్ నౌ వెన్ యూ ఆర్ స్టార్ట్ విత్ స్ట్రైట్ స్పైన్ బాడీ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ముద్రలో పెట్టండి. సో ఇది మన లెగ్, నీ జాయింట్, మోకాళ్ళ కాడ రెస్ట్ అయ్యేలాగా ఆ ముద్రలో ఎడం చెయ్యిని పెట్టండి. With a gentle smile on your face, close your eyes. Close your eyes. కుడి చేతిలో మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ని ఫోల్డ్ చేసి ముద్ర ప్లేస్తో థంబ్ని కుడి పక్క నాస్ట్రిల్స్ ని బ్లాక్ చేస్తూ, కుడి పక్క నాస్ట్రిల్స్ ని బ్లాక్ చేస్తూ. సో టుడే యూ డూ ఇట్ విత్ ఓపెన్ ఐస్, బట్ అదర్వైజ్ వెన్ యూ లెర్న్ డూ ఇట్ విత్ క్లోజ్ ఐస్, ఎందుకంటే చూసి చేయాలి కాబట్టి. సో ఈ ముద్ర ప్లేస్ లో ఇలా పెట్టుకొని ఫస్ట్ చంద్రనాడిని తీసుకుంటూ ఉన్నాము. గాలి తీసుకోండి. Change it on to the other side and slowly release it.
పాజ్ ఇట్ ఫర్ ఎ సెకండ్. ఒక్క సెకండ్ పాజ్ ఆపండి. ఎక్సలేషన్ గాలి వదిలిన తర్వాత మళ్ళీ టేక్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ సైడ్ అండ్ లీవ్ ఇట్ ఆన్ ద అదర్ సైడ్. So if you start doing this one, see, గాలి ఫుల్లుగా తీసుకోవాలి, గాలి ఫుల్లుగా వదిలేసేయాలి. వదిలిన తర్వాత ఒక్క సెకండ్ ఆపండి అండ్ మళ్ళీ అదే నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకోండి. గాలి తీసుకుంటూ ఉంటే ఫుల్లుగా చెస్ట్ ముందుకు రావాలి. గాలి వదులుతూ కడుపు ముందుకు రావాలి. As you do, focus on your breath. As you do, focus on your breath. Focus on your breath. Focus on your breath. Focus on your breath. చేస్తూ ఉండండి. As you do, remove all the blockages through the breath. మీరు తీసుకుంటూ ఉండే గాలి చాలా మంచిది, చాలా బాగుంది, కూల్గా ఉంది, నైస్. వదులుతూనే గాలిలో ఎమోషన్స్ అన్ని వెళ్తూ ఉన్నాయి. అన్లోమ్ విన్లోమ్లో గాలి వదులుతూ ఒక్క సెకండ్ ఊపిరిని ఆపేసి మళ్ళీ గాలి తీసుకుంటూ ఇంకొక వైపు వదిలి అక్కడి నుంచి గాలి తీసుకుంటూ మన బ్రెత్ పైననే మన ఫోకస్ ని పెడుతూ మనము చేయడమే అన్లోమ్ విన్లోమ్. ఈ అన్లోమ్ విన్లోమ్ మనం ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా చేయొచ్చు. దీనివల్ల చాలా స్ట్రెస్ మనకు తగ్గుతుంది. అండ్ స్ట్రెస్ ఒకటే కాదు, మన ఎనర్జీ ఛానల్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతాయి, రిలీజ్ అవుతాయి. కీప్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. సో ఒక 9 times లేక 11 times అవుతుంది. యూ కెన్ స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ దట్. Yes. And second comes Kapalabhati. Kapalabhati is a kriya. Fast Kapalabhati undi, slow Kapalabhati undi. నేను యూజువలీ ఒకరిని ఫాలో అవుతాను. నేను ఎవరిదైతే ఫాలో అవుతానో దాన్ని నేను పెడతాను. ఐ ఆల్వేస్ ఫాలో అతనిది. సో ఐ జస్ట్ షో దట్ వన్. దాని ప్రకారమే మనం ఇది చేస్తాము. కనిపిస్తుందా స్క్రీన్?
కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ ఆర్ నో? కనపడుతుంది మేడం. ఎస్ మేడం. ఐ ఆల్వేస్ ఫాలో దిస్ పర్సన్స్ డైనమిక్ బ్రీతింగ్ అంటే వీళ్ళదే పెట్టుకుంటాను నేను యూజువల్లీ. కుంభకం అంటే బాక్స్ బ్రీదింగ్. సో ఎక్కువ చెప్పిస్తే ఎక్కువ థింగ్స్ విల్ కన్ఫ్యూజ్ అని ఐ జస్ట్ అవాయిడెడ్ దిస్ కుంభకం. దిస్ ఇస్ కపాలభాతి. కపాలభాతి స్లో అండ్ ఫాస్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ స్లో. I hope you are following. ఫాలో అవుతున్నారా? Are you following? No. Yes, ma'am. Okay. So there's no proper communication. నేను చేపిస్తాను చూడండి. చూడండి కపాలభాతిలో గాలి వదలడం స్ట్రెస్ఫుల్ గా వదులుతాం, అలాగే కంటిన్యూస్ గా వదులుతూ పోతాం అన్నమాట. చూడండి. ఇలా చేస్తూ వెళ్తాం. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది. కపాలభాతి అనేది క్రియ. సో క్రియ కాబట్టి, క్రియ అంటే పని, వర్క్ చేస్తూ ఉన్నాం. వర్క్ చేస్తున్నాము అంటే క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. అక్కడ ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఫ్యాట్ బర్న్ అవుతుందంటే హార్ట్ రేట్ పెరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఇది కాబట్టి క్రియాకి ఎప్పుడు ఎఫర్ట్స్ చేయాలి. సో యూ నీడ్ టు పుట్ దట్. అంటే స్టాప్ అంటుంది, బట్ లిటిల్ బిట్ లేదు, ఐ కెన్ డూ ఇట్ అనదర్ 2 times అని క్రియాని చేయాలి. దట్ ఈస్ కపాలభాతి. వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు తెలుస్తుంది. సో వన్స్ అగైన్ విల్ డూ క్రియా కపాలభాతి. గాలి పెద్దగా తీసుకుంటూ ఉన్నాను. సో ఇలా మేబీ నేను ఒక 50 times చేశానేమో తెలీదు. బట్ ఇలా మా నాన్నగారు చూస్తే ఈ విల్ కీప్ డూయింగ్ కంటిన్యూస్లీ 200 times 300 times అలాగే చేస్తూ ఉంటారు. మేము ఆపుతూ ఉంటాము, సాల్ ఇంకా ఆపు అని. అంటే పీపుల్ క్యాన్ డూ ఇట్ ఫర్ 500 times విత్ అ సింగిల్ బ్రెత్ కపాలభాతిని. సో మధ్యలో కొంచెం గాలి తీసుకుంటారు ఆ టెక్నిక్ లో. సో దిస్ ఇస్ కపాలభాతి. థర్డ్ కమ్స్ ఉజ్జాయి బ్రీతింగ్, ఓషన్ బ్రీతింగ్.
మ్యామ్ విక్టోరియస్ బ్రీతింగ్. చెప్పండి. మ్యామ్ కపాలభాతి ఇప్పుడు మనం గాలి ఎక్కువ తీసుకుంటాం కదా మ్యామ్. తీసుకున్న తర్వాత అది అయిపోయేంత వరకే చేయాలా లేకపోతే అట్లాగే అదే విధంగా అట్లా చేయాలి మనం ఎంత చేసేంత వరకు? చేసేంత వరకు చేయాలి అది. అంటే ఎంతవరకు గాలి వదులుతూ చేయగలమో అంతవరకు. కానీ మధ్యలో గాలి తీసుకుంటూ ఉంటాం కొంచెం చూడండి. సో దీంట్లో ఇప్పుడు నేను తీసుకోవట్లేదు గాలి. బట్ టెక్నిక్ లో ఏంటి అంటే మధ్యలో అంటే ఎప్పుడైతే అది ఎగ్జాస్ట్ అయ్యి వెళ్ళిపోతుందో కొంచెం తీసుకుంటారు దాంట్లోనే. ఇప్పుడు తీసుకున్నా మధ్యలో కొంచెం. సో అలా తీసుకొని మళ్ళీ చేయడం జరుగుతుంది. అలా తీసుకొని 500 టైమ్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇన్ బిట్వీన్. ఓకేనా. సో థర్డ్ కమ్స్ ఉజ్జాయి బ్రెత్. ఉజ్జాయి బ్రెత్ లో ఓషన్ బ్రీదింగ్ లో మనము ఫోర్స్ఫుల్ గా ఇన్నలేషన్, ఫోర్స్ఫుల్ గా ఎగ్జలేషన్ చేస్తాము. ఇక్కడి నుంచి సౌండ్ వచ్చేలాగా. ఈడ పైపు చిన్నదైపోయింది కానీ ఆ చిన్న పైప్ లో నుంచి గాలి ఫోర్స్ఫుల్ గా వెళ్తుంది. ఎలా ఉంటుంది అప్పుడు? థ్రోట్ బ్రీదింగ్ అంటారు దాన్ని. ఇక్కడి నుంచి రావాలి బ్రెత్ సౌండ్. ఆ సౌండ్ అనేది ఇక్కడి నుంచి రావాలి. ఈ ముక్కులో నుంచి కాదు. సో ఇక్కడి నుంచి వస్తూ ఉంది ఆ సౌండ్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కంపల్సరీ. ఇక్కడి నుంచి గాలి వెళ్ళేది. మనం ఫోకస్ ఇక్కడే పెట్టామంటే కంపల్సరీ అది ఆ సౌండ్ అక్కడి నుంచి అబ్స్ట్రక్ట్ అయ్యి వెళుతూ ఉండంగా అబ్స్ట్రక్ట్ అయ్యి వస్తూ ఉండేది మనకి ఉజ్జాయి బ్రెత్ లో తెలుస్తుంది. కంపల్సరీ అది తెలుస్తుంది. అర్థమైందా మహాలక్ష్మి గారు ఉజ్జాయి బ్రెత్? అదే మేడం, గొంతుతో తీసుకుని గొంతుతో రిలీజ్ చేయాలి. అవును. అలా 4 టైమ్స్ చేయాలా మేడం? 4 టైమ్స్ కాదు. మేబీ యూ క్యాన్ డూ ఇట్ ఫర్ 9 టైమ్స్, 11 టైమ్స్. మీ టైం మీకు ఇంకా ఉంది అంటే 5 మినిట్స్ అలా చేయగలము. లేదు లేదు నాకు మినిమం చాలు అంటే 9 టైమ్స్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ కన్సిస్టెంట్ గా డైలీ చేయడం వల్ల మాక్సిమం రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నాడి శోధన్. నాడి శోధనలో చూడండి సేమ్ ఇదే నేను ఏదైతే చెప్పానో. ఇన్హలేషన్ లో ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్ ఓవర్ టైంలో ఒక్క సెకండ్ ఆపేసి ఆ ఊపిరిని ఆపేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తాం అంతే. ఇన్హలేషన్ లో మనము ఆపేస్తాం ఊపిరి. సో సేమ్ థింగ్ యాజ్ అన్లోమ్ విన్లోమ్. దిస్ ఇస్ నాడి శోధన్. నాడి శోధన్ అంటే క్లియరింగ్ ద నాడీస్.
పెద్దగా గాలి తీసుకోవాలి, వదలాలి. So these 4 are very, very important. So if you have time, we will go with another 10 or 15 minutes. Otherwise, we will take that in the next time. We'll take Isha ma'am. Okay. Others 10 or 15 minutes, or else we'll take next time, no problem. ఇంకొకసారి తీసుకుందామంటే తీసుకుందాము. So we'll go with the next time again, fundamentals of yoga practice and anatomy. ఎందుకంటే దిస్ ఇస్ అగైన్ ఎందుకు యోగా చేయాలి ఏంటి అనే ఇంపార్టెన్స్ మనం ఇక్కడ తెలుసుకుంటాము. కొంతవరకు చక్రాస్ గురించి తెలుసుకుంటాము. బట్ ఇట్ ఈస్ వెరీ లెంతీ టాపిక్. సో ఇంకొకసారి తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఈ 4 మీరు డైలీ చేస్తారా? బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఇట్ టేక్స్ 5 minutes. మీకు 5 minutes కావాలంటే 5 minutes లో ఫినిష్ చేయొచ్చు. 3 minutes లో ఫినిష్ చేయొచ్చు. ఆ 3 minutes టైం లేదు అంటే వాష్రూమ్ లో ఫినిష్ చేయొచ్చు. చేయడం వల్ల మన ఎనర్జీ ఛానల్స్ ని మనము క్లియర్ చేసుకుంటాము. మన ఎనర్జీ లెవెల్స్ ని పెరుగుతాయి మనకు. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఉషా మ్యామ్, నాగార్జున గారు, బృంద, షమీన్ గారు. ఓకే, సో మీరందరూ ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ డైనమిక్ బ్రీదింగ్ గురించి తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. కంప్లీట్ క్లియర్ అయ్యాయి. ఏవైనా డౌట్స్ ఉన్నా, అండ్ 4 బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనే దాని గురించి తెలుసుకున్నారు, చేస్తారు. బికాస్ క్లియరింగ్ ద ఎనర్జీ ఛానల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ వెల్ బీయింగ్. సో ఇట్స్ సో యూస్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మహాలక్ష్మి గారు. సో ఈ ఎనర్జీ ఛానల్స్ ని క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం అన్ని చేస్తూ ఉంటాము, అయినా కూడా ఎక్కడో ఒక చోట బ్లాకేజెస్ ఉంటుంది ఏదో ఒకటి. సో దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ లో అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం ఎక్సర్సైజెస్ చేస్తామో ఇట్ ఈస్ రియలీ గోయింగ్ టు హెల్ప్. చూడండి, మనం 5 minutes చేసి ఇలా చేసినా కూడా మన ఫేస్ లోనే చేంజెస్ కనిపిస్తాయి. సో దాట్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ప్రాణాయామం. And thank you so much Andariki for joining this today's class. We'll meet again sometime in this week for 1 hour. Thank you. Bye bye. Have a great day. Recordings will be available. Ma'am, Bye. morning థ్యాంక్ యూ మేడం. Bye. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్టర్డే Thank గ్రూప్ you. లో కొంచెం మీ రికార్డింగ్ పెట్టండి మేడం, ఒకసారి చూస్తాను ప్లీజ్. నెక్స్ట్ డే నేను పెట్టాను ఆల్రెడీ. నిన్న జరిగిన క్లాస్ ది రికార్డింగ్స్ ఆ గ్రూప్ లో పెట్టాను. నిన్నటిది కాదు మేడం, ఇప్పుడు చెప్పిన క్లాస్ కొంచెం నిన్నటి గ్రూప్ లో ఉన్నాను నేను.
ఈ క్లాస్ గ్రూప్ లో పెడతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.